పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, నరేంద్ర మోడీ దెబ్బ ఎట్లుంటదంటే మామూలుగా ఉండదు. ఏది కొట్టినా కూడా ఇక మంచి సిక్సర్లే, అన్ని సిక్సర్లే ఉంటాయి. నరేంద్ర మోడీ దెబ్బకు ట్రంప్ ఉచ్చబోసుకున్నాడు. అసలు వార్త ఇది. ఇక అడ్డమైన రాతలు రాసేటోళ్ళు కొన్ని పత్రికలు ఏది పడితే అది రాస్తాయి. ఇక అది వానికి చదువు తెలిసినోడు రాసిండో తెలియనోడు రాసిండో. ఇక పోతే మన అపర మేధావి, మన దేశంలో అత్యధికంగా అందరికంటే ఎక్కువ మేధావి మన రాహుల్ గాంధీ గురించి మనం మాట్లాడుకోవాలి. రాహుల్ గాంధీ ఏం చెప్తాడంటే ఈ యొక్క విదేశాలతోని మన వ్యవహారం సక్కలేడు, మోడీ చేయబట్టే ఇట్లున్నది కథ ఇదని చెప్పేసి మాట్లాడతాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ మన దగ్గర ఇతరం కాదు. అది రాహుల్ గాంధీ ఎప్పుడైనా కూడా విదేశాలలో పోయినప్పుడే ప్రెస్ మీట్లు పెట్టడము, మన దేశం గురించి మాట్లాడడం ఇటువంటివి చేస్తాడు. ఆయనకు భారతదేశం ఏంటిది, భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ ఏం తెలియదు. భారతదేశాన్ని ఏ విధంగా గౌరవించాలో తెలియదు. నా డౌట్ ఏంటంటే జనగణమన మ్యాక్సిమం రాదు, అందులో నో డౌట్. ఒకసారి టెస్ట్ చేసుకోరి. చాలామంది కాంగ్రెస్ వాళ్ళకు రాదు జనగణమన. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు వస్తుంది, అందులో నో డౌట్. ఇది కూడా రాసుకోండి. ఇక పోతే సరే, జనగణమన ఇవన్నీ పక్కా పెడితే ఏంటంటే మరి నరేంద్ర మోడీ ఏ విధంగా దెబ్బ కొట్టిండు అనేది ఇప్పుడు ప్రశ్న. అయితే మిత్రులారా, H1 వీసాలకు ఏది ఉద్యోగం చేస్తామనుకునే వాళ్ళకు వీసాల కోసం ₹1 కోటి కట్టాలని చెప్పేసి ట్రంప్ నిబంధన పెట్టిండు. వాస్తవానికి ట్రంప్ అనేది ఒక మెదడు తక్కువడు, అయినా వాడు మంచి పనే చేసిండు. ట్రంప్ అనేటోడు మంచి పనే చేసిండు. వాని దేశం వానికి చాలా ఇంపార్టెంట్. మన దేశం మనకి ఎట్లా ఇంపార్టెంటో వాని దేశం వానికి అట్లా ఇంపార్టెంట్. వాస్తవానికి చెప్పాలంటే ఏంటంటే మీకు చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలి మిత్రులారా. ఈ చిన్న క్యాలిక్యులేషను ప్రతి ఒక్కరికి కూడా చిన్న క్యాలిక్యులేషన్ అనేది అవసరం. ఎందుకంటే ఎవరు పడితే వాడు కుక్క వాడినట్టు వాడేటోళ్లకు ఈ క్యాలిక్యులేషన్ అవసరం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మంది ప్రతి సంవత్సరం H1 వీసాలు తీసుకున్నారనుకోండి, అంటే ఉద్యోగం కోసం తీసుకునే వీసాలని H1 వీసాలు అంటారు. సో ఈ H1లు తీసుకునే వాళ్ళకు 10,000 మంది పోయేటోళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం 500 నుండి 1000 మంది పోతారు అంతే. మిగతా వాళ్ళంతా భారతదేశంలో ఉంటారు. 9,000 మంది భారతదేశంలో ఉంటారు. నొప్పి ఏంటిది? ఈ 9,000 మంది భారతదేశంలో ఉంటే రాహుల్ గాంధీకి వచ్చిన నొప్పి ఏంటిది? నరేంద్ర మోడీకి కదా నొప్పి లేవాల్సింది, కేంద్ర ప్రభుత్వానికి కదా నొప్పి లేవాల్సింది. ఇంతమంది ఇక్కడ ఉంటే ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలని. అటువంటి బాధ నరేంద్ర మోడీకి లేదు. ఈ 10,000 మంది కూడా భారతదేశంలో ఉంటే కూడా ఇంకా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అసలు ఈ నిబంధన ట్రంప్ అనేటోడు ఎందుకు పెట్టిండు అనేది ఫస్ట్ ప్రశ్న. ట్రంప్ అనేటోడు ఎందుకు పెట్టిండంటే, ఎప్పుడైతే నరేంద్ర మోడీ వచ్చినాక మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో ప్రతి వస్తువు తయారు చేసుడు కార్యక్రమం ఎప్పుడైతే పెట్టిండో అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేక చచ్చిపోయిన వాళ్ళు సైనికులు చాలా మంది ఉండేది మిత్రులారా. కానీ ఇలా సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయి. లేటెస్ట్ వెపన్స్ కూడా భారతదేశంలో తయారవుతూ ఉన్నాయి. గన్స్, వెపన్స్ ప్రతిదీ కూడా భారతదేశంలో తయారవుతూ ఉన్నాయి. ఇప్పుడు కారణం ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. లాస్ట్కు ఎలాన్ మస్క్ అనేటోడు కూడా భారతదేశంలో కంపెనీ పెడతా అంటే పోసుకున్నాడు ట్రంప్. అంటే మరి భారతదేశం స్పెషాలిటీ అది. ఇవాళ భారతదేశం అంత వేగంగా అభివృద్ధి చెందింది, అక్కడ కంపెనీ పెట్టాలని ఎలాన్ మస్క్ అనేటోడు. ఇవాళ ఎలాన్ మస్క్ అనేటోడు ఒక కొత్త పార్టీ పెట్టిండంటే దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ దెబ్బకు ట్రంప్ గారు పోసుకున్నాడు. తర్వాత ఎలాన్ మస్క్ అంటే ఆయన అక్కడ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం మన దేశం అమెరికా మీద ఇప్పుడు ఆధారపడతలేదు. ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పాలించిన సమయంలో మన దేశం మొత్తం కూడా అమెరికా మీద, యూకే మీద, కెనడా మీద, ఇసోండోళ్ళ ఈ దేశాల మీద అన్నిటి మీద ఆధారపడేది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేక్ ఇన్ ఇండియా అనే ఒక తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, అప్పుడు మన దేశం ఏ దేశాల మీద ఆధారపడదు, మిగతా దేశాలే మన దేశం మీద ఆధారపడి ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఎకానమీలో మనం 3వ ర్యాంక్, వరల్డ్లో 3వ ర్యాంకులకు వచ్చినాం మనం నరేంద్ర మోడీ కాబట్టి మరి భారతదేశం ఈ మీద ముందుకు పోతుంది. రేపు పొద్దున 1వ ర్యాంక్ వచ్చేటట్టున్నది అనే ఉద్దేశంతో ఈ అడ్డమైన పనిచేసి ట్రంప్ అంటాడు. దీంతో మనకు అయ్యేదే ఉన్నది. ఎందుకు పోవాలనే, మన దేశం వదిలిపెట్టి ఎందుకు పోవాలి? నేను కూడా చదువుకున్నా, MSc కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా, ఎంటెక్ డిస్కంటిన్యూ చేసిన, నేను కూడా చదువుకున్నా. ఎందుకు పోవాలి? మన దేశంలోకి వెళ్ళి ఎందుకు పోవాలి? అమెరికాకి ఎందుకు పోవాలి? లండన్కి ఎందుకు పోవాలి? మన దేశంలో బతకలేమా మనం? మన దేశాన్ని బాగు చేసుకోలేమా? మన దేశాన్ని సుసంపన్న దేశం చేయలేమా? ఇవన్నీ పక్కా పెడితే ఇక పోతే నేను కొన్ని బాధాకరమైన విషయాలు చెప్తున్నా మిత్రులారా. వెరీ వెరీ సారీ టు సే దట్. నా దోస్తులకు చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్క అంటారు, జ్వరం వస్తే చూసేటట్లేదు, కరోనా వస్తే రావడానికి లేదు. చచ్చిపోయిన తల్లిదండ్రులను కూడా కరోనా వచ్చిన టైంలో కొంతమంది చూసేందుకు గుర్రాలి. అటువంటి అడ్డమైన పరిస్థితి. తండ్రికి కాలు ఇరిగితే, కడుపు నొప్పి లేస్తే ఆపరేషన్ అయితే కూడా చూసే పరిస్థితి లేదు అమెరికాలలో పోయి. ఏం సాధించినట్టు మనం? డబ్బులా? ఇలా డబ్బులు తిని బతుకుతామా?
ఇంత తినేందుకు బువ్వ వేసుకునేందుకు గుడ్డ ఉండేందుకు ఇల్లు ఉండదు, సరిపోదా? ఓ 100 కోట్లు 1000 కోట్లు ఎందుకు, ఏం నెత్తి మీద వేసుకుంటామా? కరోనాలో 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు అధిపతులు చచ్చిపోతే కుక్క సాగు చచ్చిపోయిన పరిస్థితి వచ్చింది కరోనాలో. ఎవరు ముట్టుకునే పరిస్థితి లేదు. డబ్బు మీదేసుకోమేనా చచ్చిపోయిన వాళ్ళు? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇలా అమెరికాకి ఎందుకు పోవాలి? ఇక పోతే నాకు ఇలా ఎన్టీవీలో ఒక మంచి స్టోరీ వచ్చింది మిత్రులారా, దాని గురించి కూడా చెప్పాలి. బ్రహ్మాండంగా మాట్లాడి అసలు ఇది అడమైన ఆలోచన ట్రంప్ గారికి వచ్చింది. ఎందుకంటే మన భారతీయులు చేసిన కథలకు అక్కడ పోయినాక ఆడి పోయినాక మన వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాలు పెట్టిళ్ళు, యూనియన్లు పెట్టిళ్ళు, అక్కడ కూడా సేమ్ భారతదేశం లెక్క. ఇక మనం దేశానికి పోయినప్పుడు వాళ్ళకి ఏముంటుందంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు డిమాండ్ చేయకూడదు, రిక్వెస్ట్ మాత్రమే చేయాలి అనేది ఉంటుంది వేరే దేశానికి పోయినప్పుడు. అరే ఇక్కడ నుంచి మార్వాడి గో బ్యాక్ అనే ఒక ఉద్యమం తీసుకొచ్చారు తెలంగాణ నినాయక. మొన్న మన దగ్గర వాళ్ళే మన దేశంలో ఉంటేనే గో బ్యాక్ అన్నారు. మరి అటువంటి మన భారతదేశంలో వాళ్ళు పోయి అమెరికాలనే మొత్తం వెళ్తా అంటే గో బ్యాక్ అన్నపోతే ఏం చేస్తారు? ఇటువంటి నిబంధనలు రాకపోతే ఏం చేస్తారు? మన దేశం వానికి ఇంపార్టెంట్ కదా. మన దేశాన్ని మనం 3వ ర్యాంకులకి వచ్చినాం, రేపు పొద్దున 1వ ర్యాంకు పోతే పరిస్థితి ఏంది? అమెరికా ఉంది. సో వాడు అలర్ట్ అయినా ఏం చేసినా నెక్స్ట్ నంబర్ 1 ర్యాంకులకు నరేంద్ర మోడీ హయాంలో మనం నంబర్ 1 ర్యాంకులో పోతాం. ఎలాన్ మస్క్ అసంటి వాళ్ళు కొన్ని వందల కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇలా భారతదేశానికి ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికి చాలా కంపెనీలు వచ్చినాయి. నరేంద్ర మోడీ గారు ఏమైనా తగ్గినరా? మన నిబంధన పెడితే ఇక పోదా ఈ నిబంధనను రాహుల్ గాంధీ చెప్తాడు. అందరికీ అనుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కాదు ఈ నిబంధన. కొత్తగా పోయేటోళ్ళు కొత్తగా ఎందుకు పోవాలి? మనం చదువుకున్న చదువు మన పుట్టిన గడ్డకు ఉపయోగపడాలి. మనం చదువుకున్న చదువు మన ప్రజలకు, మన భారతీయులకు ఉపయోగపడాలి. మన జ్ఞానం మొత్తం ఈ భారతీయులకు ఉపయోగపడాలి. ఇంకెప్పుడండి ఈ గడ్డ రుణం ఎప్పుడు తీసుకుంటాం? కేవలం మనం డబ్బు సంపాదించే మిషన్లమా? మనం డబ్బు సంపాదించడం కోసమే అమెరికా పోవాలనా? ఎందుకు ఇక్కడ నన్ను అడుగుదనైతే ఈ మన ఈ ₹1 కాదు 10 కోట్లు 20 కోట్లు వసూలు చేయాలి H1 వీసాలకు. ఇలా మన దెబ్బకు ఉత్సవ పోసుకొని వాడు ₹1 పెట్టింటే రేపు పొద్దున ₹10 కోట్ల పెడితే ఇంకా సక్సెస్ అయినట్టు. మన టార్గెట్ ఏంది? సుసంపన్న దేశం కావాలి. భారతదేశం అనేది ఒక సుసంపన్న దేశం కావాలి. ఒకప్పుడు నేను చదువుకున్న సోషల్ స్టడీస్లో ఉండేది భారతదేశం అనేది పేద ప్రజలు ఉన్న సుసంపన్న దేశం అని. కానీ ఇలా కాదు, భారతదేశం టాప్ 3లకు వచ్చిందంటే నేను చదువుకున్న చదువు మళ్ళీ ఇలా చూస్తే టాప్ 3 ప్లేస్లకు వచ్చింది. సోషల్ స్టడీస్లో చదువుకున్నాం. ఇట్లా అదొక క్వశ్చన్ కూడా ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఇలా మనం టాప్ 3లకు వచ్చినాం ఎకనామికల్గా. మరి కోపం ఉండదు ట్రంప్కు? ఇలా ఎలాన్ మస్క్ అనేటోడు వాని దగ్గర వాడిని ట్రంప్ అనేటోని కేర్ చేయకుండా ఇలా మన దగ్గర కంపెనీ పెడతా అన్నాడు. కంపెనీని పెట్టనీయకపోతే ఇలా ఎలాన్ మస్క్ అనేటోడు ఆడ కొత్త రాజకీయ పార్టీ పెట్టిండు. ఇలా అమెరికానే తలకిందులు చేసే కెపాసిటీ జీల దమ్ము ఉన్నది నరేంద్ర మోడీకి. మీసం తిప్పుకుండా తొడగొట్టి చెప్తారా? మన దేశం మనకు ముఖ్యం, మన దేశమే అగ్రగామి ఉండాలి. రాహుల్ గాంధీ చెప్తాడు ఇది ఇతర దేశాల మీద ఆధారపడి. ఇతర దేశాల మీద మనం ఆధారపడేది బొచ్చు ఉత్సవోసుకొని కాళ్ళు మొక్కిండు పాకిస్తాన్ వాడు. ఇలా రాహుల్ గాంధీ మీ కాంగ్రెస్ పాలించినప్పుడు ఎప్పుడన్నా పాకిస్తాన్ వాడు ఉత్సవోసిండా? నిక్కిచ్చిండు, ఇట్లా నిక్కిండు వాడు, ఛాతీలు చూపించిండు. అప్పుడు పాకిస్తాన్ వాడు ఇలా ఉత్సవోసుకొని వంగిపోయింది. ఇలా ఒక్క పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, చైనా కాదు, ఎవరైనా ఇలా భారతదేశం అంటే గదగద వనకాల్సిందే. అటువంటి పరిస్థితి వచ్చింది. అంత సంయమనంగా అంత ఓపికతోనే అంత స్మూత్గా డీల్ చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఈయన చెప్తాడు, వీళ్ళకి ఎప్పుడు చూసినా భారతదేశంలో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు కావాలనే, భారతదేశంలో శ్రీలంక తరహా అల్లర్లు కావాలనే ఎప్పుడు చూసినా వీళ్ళకి అదే. మీరు అధికారంలో రారు. నిన్న రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు వాస్తవానికి ఏంటంటే వీళ్ళ అధికారంలోకి వస్తారు చాలా కష్టం. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కంటే ఫాస్ట్గా నడుస్తాడు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కంటే బ్రహ్మాండంగా నడుస్తాడు. ఇంకా 10-15 సంవత్సరాలు నరేంద్ర మోడీ సర్వీస్ ఇవ్వగలడు, దేశానికి సర్వీస్ ఇవ్వగలడు. వాస్తవం ఇది. ఒక్కసారి ఎవరన్నా ఎక్కడన్నా ఒక్క 5 పైసల వంతు అవినీతి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క 5 పైసల వంతు మళ్ళీ నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారని చెప్పే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉన్నదని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఏ ఒక్కరికి ఉన్నది? నరేంద్ర మోడీ పైన 5 పైసల వంతు అవినీతి మరక లేదు. ఇలా మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి ర్యాంక్ ప్రధానమంత్రిలో ఎవరంటే నరేంద్ర మోడీ. గర్వంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే మన దేశం గురించి వేరే దేశంలో చెత్తగా వాగేటోళ్ళు ఎవరంటే నెంబర్ 1 రాహుల్ గాంధీ. ఇది కూడా గర్వంగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు కదా. ఇక వీళ్ళు మాట్లాడతారు ఆపరేషన్ సింధూర్ గురించి, వీళ్ళు మాట్లాడతారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ వల్ల ఉత్సవ పోసుకుంటారు దేశాలు.
మనం చేసిన దాడులకు మన సైన్యాన్ని చూసి చుట్టుపక్కల ఉత్సవం ఇది రిహార్సల్స్, ఇది న్యూస్ రీల్ మాత్రమే అని చెప్పేసి నేను క్లియర్గా గర్వంగా చెప్తా ఉన్నాను నా దేశం గురించి. అలా మిత్రులారా, ఒక్కసారి మీరు నరేంద్ర మోడీ అని తలుచుకుంటేనే ఉండే ధైర్యం మిత్రులారా. ఇవాళ నాకు ఒకటే అనిపిస్తుంది, వాస్తవం చెప్పాలి, నరేంద్ర మోడీ కురువృద్ధుడు అయితే పరిస్థితి ఏంది, భారతదేశం పరిస్థితి ఏందని ఆలోచిస్తాంట. అంటే అటువంటి పరిస్థితులు నేను అంటే అర్థం చేసుకోండి నరేంద్ర మోడీ దేశానికి ఎంత అవసరమో. ఇవాళ తెలంగాణలో క్లియర్గా ఎన్నికలు చెప్పలేదా, అసెంబ్లీ ఎడన్నా వీకని, కానీ పార్లమెంటు 8 సీట్లు ఇచ్చింది ఇవాళ ప్రజలు తెలంగాణలో. ఎప్పుడన్నా వచ్చినాయా పార్లమెంటు? 17 సీట్లలో 8 సీట్లు వచ్చినాయా మిత్రులారా ఎప్పుడన్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 8 సీట్లు వచ్చినాయి ఎప్పుడన్నా? ఇవాళ తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. అంటే నరేంద్ర మోడీ అంటే ఎంత అభిమానం ప్రజలకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎక్కడన్నా 5-10 వీళ్ళకి ఏ శాత కాదు. నరేంద్ర మోడీ బట్టలు, ₹1,00,000 బూట్లు, ఇవి మాట్లాడతారు. వీటిని కూడా నరేంద్ర మోడీ గారు వేలం వేసి ఆ పైసలు పేద ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. సిగ్గనిపించాలి ఇటువంటి మాట్లాడుకుంటారు. లిక్కర్ వ్యాపారాలు చేసి, ఆ వ్యాపారాలు చేసి, ఈ స్కాములు చేసి, ఆ స్కాములు చేసి, ఈ కబ్జాలు ఆ కబ్జాలు చేసుకొని వాచులు పెట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇలా సిగ్గుపడాల్సిన విషయం. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా మిత్రులారా, కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, నరేంద్ర మోడీని కించపరిచే, నరేంద్ర మోడీని తప్పుపట్టే కనీస అర్హత నా కొడుకు, ఫాల్తు నా కొడుకు లేదు. ఇది క్లియర్గా ధైర్యంగా చెప్తాను నేను. మీరు కూడా ధైర్యంగా చెప్పచ్చు, అందులో నో డౌట్. అటువంటి ప్రధానమంత్రిని ఇప్పటివరకు మనం చూడలేదు. ప్రపంచంలోనే మొదటి ర్యాంక్ వచ్చింది మనకు. ఎక్కడికి వచ్చినాం. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు దాడింది, 11వ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ పాలించింది. 50 సంవత్సరాలలో ఏం పీకినాం మనం కాంగ్రెస్ హయాంలో? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇవాళ మాట్లాడుతాండి ఈయన ఏంటంటే ట్రంప్ ఆ విధంగా పెంచడానికి కారణం నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ చాతగాంతనం అట. నరేంద్ర మోడీ దమ్మది, చాతగాంతనం కాదు మీది, చాతగాంతనం మీది. నరేంద్ర మోడీ దమ్ము. నరేంద్ర మోడీ ర్యాంకు 3కి వచ్చింది, నెక్స్ట్ 1కి పోతానని వాడు ఉత్సవోసుకొని ₹1,00,00,000 పెట్టిండు వీసాకు. రేపు పొద్దున 5 కోట్లు పెడతాడు, నెక్స్ట్ 2వ ర్యాంకు పోతాం, 5 కోట్లు పెడతాడు, తర్వాత 10 కోట్లు పెడతాడు. మొత్తం అమెరికాలో ఉన్న భారతీయులందరూ కూడా మన దేశానికి తిరిగి వచ్చిన బతకచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడనే ఏర్పాటైనాయి. ఎలా? బికాస్ ఆఫ్ దట్ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ ఓన్లీ. ఇది మీకు గమనించాలి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నరేంద్ర మోడీ గురించి. అంటే నేను నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే రోమాలు నిక్తాయి మిత్రులారా, రక్తం సలసల మసులుతుంది నాకు. ఓపెన్గా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పిన. అందుకనే ఎక్కువ ఈ టాపిక్స్ ఎక్కువ తీసుకోవట్లేదు ఈ మధ్యలో. నరేంద్ర మోడీకి సంబంధించిన టాపిక్ తీసుకుంటే నాలో లేని వైబ్రేషన్స్ వస్తాయి, నా బాడీలో ప్రకంపనలు వస్తాయి మిత్రులారా. రక్తం సలసల మసులుతుంది. నరేంద్ర మోడీ అంటే అది. ఇలా దేశం కోసం, ధర్మం కోసం. ఎందుకంటే నేను ఒక సైనికుని కావాలనుకున్నా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కావాలనుకున్నా, కానీ కాలేకపోయినా. సో నాకు దేశం అంటే అపారమైన భక్తి నాకున్నది. ప్రతి ఒక్కరికి ముందు దేశం అంటే భక్తి ఉండాలి. ఇలా ఈ మార్వాడి గోబ్యాకు, ఆ గోబ్యాకులు కాదు. ఇలా దేశం కోసం పనిచేయాలి. పాకిస్తాన్ వాడు గోబ్యాక్ అనండి, రోహింగ్యాలను గోబ్యాక్ అనండి. దేశం గురించి విదేశాలల్లో చెత్తగా మాట్లాడే ప్రతి ఫాల్తు నా కొడుకును గోబ్యాక్ అనాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను మిత్రులారా. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారి దెబ్బకు ఉత్సవోసుకొని ట్రంప్ అనేటోడు ఇవాళ ₹1,00,00,000 చేసాడు. ఇది వార్త. మన దేశం వానికి ముఖ్యం. ఎందుకు మరి ఇంత తెలివితేటలు ఉండి అమెరికా వై కోట్లు సంపాదించే మనోళ్ళు ఆ తెలివిని ఎందుకు మన దేశంలో ఉపయోగించలేదు? ఇయాడిది కాదు మిత్రులారా. ఈ పాపం మొత్తం కాంగ్రెస్దే. ఈ అమెరికాలో పోయే కల్చర్ మొత్తం కూడా కాంగ్రెస్దే మిత్రులారా. ఎందుకంటే గతంలో ఇక్కడ అటువంటి ఆపర్చునిటీస్ లేవు. ఇవాళ ఉన్నాయి ఆపర్చునిటీస్. ఇవాళ హైదరాబాద్ చూసుకోండి, ఇవాళ బెంగళూరు చూసుకోండి, ముంబై చూసుకోండి, కలకత్తా చూసుకోండి, చెన్నై చూసుకోండి మిత్రులారా. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ ఒకప్పుడు చదువుకుందామంటే ఒక యూనివర్సిటీ ఇవ్వడానికి చచ్చిపోయేది. ఇప్పుడు ఎన్ని యూనివర్సిటీలు అయినాయి మిత్రులారా. అటువంటి పరిస్థితి ఇవాళ మన భారతదేశంలో. విదేశాల నుంచి వచ్చి మన భారతదేశంలో చదువుకుంటారు. ఈవెందో మా వరంగల్లో కూడా చదువుకుంటున్నారు కొన్ని యూనివర్సిటీలలో. విదేశాల నుంచి వచ్చి, వేరే రాష్ట్రం నుంచి వచ్చి చదువుకుంటున్నారు. అటువంటి పరిస్థితి. చాలామంది ఈ దేశంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మిత్రులారా. పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇవాళ మనం 3వ ర్యాంక్కి వచ్చినాం. నేను ఇది క్లియర్గా చెప్తున్నా మిత్రులారా. ఇటువంటి రాహుల్ గాంధీ ఉన్నంత కాలం, ఇటువంటి చెత్త కాంగ్రెస్ ఉన్నంత కాలం, ఈ చెత్త వాగడోళ్ళు ఉన్నంత కాలం మనం నెక్స్ట్ ఇమీడియట్లీ నెంబర్ 2కు పోతాం, నెంబర్ 1కు పోతాం. వీళ్ళ బతికేందంటే ఇట్లా వాగుడుకే సరిపోతుంది. వీళ్ళు ఇట్లనే ఈర్ష్యపడుకుంటుంటారు. నరేంద్ర మోడీ ముందుకు తీసుకుపోతారు. నరేంద్ర మోడీ నంబర్ 1 ర్యాంక్లకు తీసుకుపోయేదాకా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉంటాడు. మీరు చూడండి మిత్రులారా, ఇది నేను క్లియర్గా చెప్తున్నా. పాకిస్తాన్ వాడు కాళ్ళబేరానికి వస్తే వదిలేసిన, కాళ్ళబేరానికి వచ్చిన సంపరు మిత్రులారా. కాళ్ళబేరానికి వచ్చిన ఎందుకు చంపలేదంటారు వీళ్ళు.
వాడు కాలవేరానికి వచ్చాడు, మనం సంపం. ఎవరిదైనా ప్రాణమే. వాని భయం అనుకున్నది అలా పాకిస్తాన్ మనతో పెట్టుకునే దమ్ము ధైర్యం ఉన్నదా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. గజగజలు ఆడించారు, ఉత్సవించారు, ఏదో విమానాలు కూలిపోయినాయి, బొచ్చు కూలిపోయినాయి అని చెప్తా ఉన్నారు. మీరు చేసిన స్కాములలో లక్షల కోట్లు కూలిపోయినాయి. ఒక విమానం ఆఫ్టర్ ఆల్ విమానం ఎంత లెక్క ఇవాళ నేను చెప్తున్నా. మీరు మీ స్కాములు మీ కథ చాలా మంది చెప్తారు. ఈడీ అంటారు, సిబిఐ అంటారు. మిత్రులారా, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవి లేకపోతే ఇలా వీళ్ళు రికవరీ చేసిన ధనం మామూలు ధనం కాదు మిత్రులారా. ఇవాళ చూడండి నేషనల్ హైవేస్, ఎక్కడ లేని నేషనల్ హైవేస్ చూడండి. ఇవాళ చూడండి రైలు మార్గాలు చూడండి, రైలు ఎక్కడోళ్ళకు గుర్తురాదు మిత్రులారా. మొన్న యూరియా కొన్ని రోజులు ఆగితే యూరియా గురించి కష్టమైతే అప్పుడు ఈ పాపం బీజేపీది అన్నారు. మరి అంతకుముందు చెప్పిలా మిత్రులారా, యూరియా తీసుకొచ్చేది కేంద్రమే అని ఏ ఒక్కడన్నా ప్రచారం చేసిండా? నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదే యూరియా రాకపోతే కేంద్రంది, యూరియా వస్తే మాత్రం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆ క్రెడిట్. రైతులకు కూడా ప్రచారం చేయాలి. ఇలా నరేంద్ర మోడీ గొప్పతనాన్ని ప్రచారం చేయాలి. నా ఉద్దేశం ఒకటే మిత్రులారా, నేను క్లియర్ కట్గా చెప్తున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు నరేంద్ర మోడీ దేవుడే, ఇందులో నో డౌట్. నరేంద్ర మోడీ దేవుడే. ఏ ఫాల్తు నా కొడుకులు ఏది మాట్లాడకుండా మనకేంది. సో మిత్రులారా, నేను చెప్తున్నా కదా, ఇవాళ ఈ యొక్క వీసాలకు సంబంధించిన ఈ ప్రైజ్ 5 లక్షలు 6 లక్షలు ఉన్న రేటును ₹1 కోటి చేసిండు అంటే నరేంద్ర మోడీ అంటే భయం ఉండి మన దేశం ముందుకు పోతుంది. మన దేశంలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మరి దీనికి కోఆపరేట్ చేద్దాం. ఎంత చేసినా నేను చెప్తున్నా మిత్రులారా, కొడితే లేసుడే కానీ కొడితే పడిపోయే పరిస్థితిలో మనం లేమి. ఇవ్వాలా 3వ ర్యాంకు నుంచి నెక్స్ట్ 2వ ర్యాంకు అతి త్వరలో పోతాం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్న హయాంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకులో మనం ఉంటాం. ఇది నేను చెప్తున్నా. మళ్ళీ ఇదే ఛానల్లో నేను ఇదే వార్త నేను చదువుతాం మిత్రులారా. ఇవాళ దేశంలో మామూలుగా లేదు మిత్రులారా. ఎలాన్ మస్క్ అంటాడు మన దేశాన్ని ఇష్టపడతాను. ఇవాళ మన దేశంలో కంపెనీ పెడతానంటాడు ఎలాన్ మస్క్. ఒక్క ఎలాన్ మస్కే కాదు మిత్రులారా, ఎన్ని కంపెనీలు ఇవాళ భారతదేశానికి రావడానికి ఉన్నాయి. వీళ్ళు మాట్లాడతారు అదానీలు అంబానీలకు కోఆపరేషన్. ఇవాళ అంబానీ మీద కేసులు కాలేదా మిత్రులారా? అంబానీ మీద కేసులు కాలేదా? ఇదేనా అదానికి కోఆపరేట్ చేస్తారు? ఇదే అదానితో చట్టపట్టాలు వేసుకొని ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పోలేదా? ఇవాళ ఫోటోలు దిగలేదు అదానితోని ఒప్పందాలు చేసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి? మరి వీళ్ళ సంబంధం ఏంటిది? వీళ్ళ చీకటి సంబంధమా, వెలుగు సంబంధమా? మీరే చెప్పాలి మిత్రులారా. సో మిత్రులారా, ఏది ఏమైనప్పటికీ ఇది శుభ పరిణామం. అమెరికాలో ఆల్రెడీ ఉన్నోళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా పోయేటోళ్ళకి ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కంపెనీ కట్టుకుంటుంది. స్టఫ్ ఉన్నోళ్ళు పోతారు. ఎందుకు మిత్రులారా? లాటరీలు కానీ ఎందుకు అడగాలి? సూపర్ మార్కెట్లలో ఎందుకు అద్దాలు చుడవాలి? మనం ఎందుకు లేబర్ పని అమెరికాలో చేయాలి? ఇక్కడ గర్వంగా మీసం తిప్పి తలెత్తుకొని చేసే పని చేద్దాం. మనం మంచి గట్టోళ్ళే పోతారు, పోనీయండి. మామూలు వాళ్ళు ఎందుకు పోవాలి? స్టఫ్ లేని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు. ఈ మధ్యలో అమెరికా అంటే ఒక సోక్ అయిపోయింది మిత్రులారా. ఒకప్పుడు అమెరికా పోవాలంటే వాడు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, వానికి మంచిగా ఉంటేనే పోయేది. ప్రతి దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోతే బీటెక్ చేయడానికి పోతా ఉన్నారు, ఎంఎస్ చేయడానికి పోతా ఉన్నారు. పోయి అక్కడ జాబ్ కోసం పడని తిప్పలేదు. ఇక్కడ అవ్వాయాలు పొలం అమ్ముకుంటున్నారు, ఇండ్లు అమ్ముకుంటారు, జాగాలు అమ్ముకుంటారు మిత్రులారా. బంగారం కుదవ పెడతారు. నేను చూసిన, కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఇంత కష్టపడాలి? మన భారతదేశంలో మన ఇంటికాడ మనం ఏ ఒక్క రూపాయల కింద బువ్వ తిని బట్టలు వేసుకొని బతకచ్చు. అక్కడివే ఎందుకు కష్టపడాలి? లాస్ట్కు ఎవడో నల్లోడు కాల్చిండో, తుపాకీ తూటాకు బలైనోడు, పాలమూరు బిడ్డ అని ఒకసారి వార్త వస్తుంది, మహబాద్ బిడ్డ అని ఒకసారి వార్త వస్తుంది, వరంగల్ బిడ్డడు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అది గుండె తరక్కపోతుంది మిత్రులారా. సో కాబట్టి మిత్రులారా, మొత్తానికైతే మోడీ దెబ్బకో అబ్బా అన్నాడు ట్రంప్ ఒక్కడే కాదు, రాహుల్ గాంధీ. ఇప్పుడు నా వార్త దెబ్బకు రాహుల్ గాంధీ కూడా అబ్బా అనాల్సిందే, అందులో నో డౌట్. కాంగ్రెస్ వాళ్ళకి క్లియర్గా చెప్తా ఉన్నా, ఇవాళ అమెరికాకు పోకపోతే మనకు అయ్యేది ఏం లేదు. ఇక్కడ నరేంద్ర మోడీ అన్ని చూసుకుంటాడు, మీకు ఎవ్వరికి ప్రాబ్లం లేదు మిత్రులారా. ఏ విషయంలో ప్రాబ్లం లేదు. ఇలా జిఎస్టీ తగ్గిస్తే మీ కూడా తగ్గియాలని అంటాడు రేవంత్ రెడ్డి. జిఎస్టీ అంటే తగ్గి, అరే మరి కేంద్రం తగ్గించినప్పుడు నువ్వు తగ్గావా? కేంద్రం తగ్గించినప్పుడు నువ్వు కేంద్రం రూపాయి ఇస్తే నువ్వు రూపాయి అయ్యావా? ఇదేం పద్ధతి? ఇలా శాత కాదు. చాలా రాష్ట్రాలు మిత్రులారా పెట్రోల్ను కూడా జిఎస్టీలో తీసుకెళ్తారంటే వీళ్ళు ఒప్పుకుంటలేరు చాలా రాష్ట్రాలు. అందుకనే చెప్తున్నా, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే కూడా వీళ్ళ కళ్ళమంట. ఎక్కడ భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందో అని భయం. ఖర్చు తప్పిద్దా? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఖర్చు చాలా తప్పుతుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనకు ఖర్చు తప్పుతుంది. దాంతో పేద ప్రజలకు ఇల్లు కట్టచ్చు. ఒకప్పుడు ఒక రోడ్డు వేయాలంటే గదగద వనికేది. ఇవాళ సంవత్సరానికి మనం చూస్తాంటే ఇటు మా దగ్గర కరీంనగర్ హైవే అయింది, వరంగల్ హైవే అయింది, హైదరాబాద్ హైవే అయింది, అటు మేడానందాక హైవే అయింది. చూసుకుంటూ పోతాను మిత్రులారా. ప్రతి చోట నేషనల్ హైవేస్ ఇవ్వాలి. ఎట్లా వచ్చినాయి? నరేంద్ర మోడీ లేనిదే వచ్చినాయా? రైలు మార్గాలు కూడా కొత్త రైలు మార్గాలు, పాత రైల్వే స్టేషన్లను ఎలా ఎయిర్పోర్ట్ల లాగా సుందరీకరణ చేసిన ఘనత నరేంద్ర మోడీది కాదా? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? ఇవన్నీ ప్రచారం చేయం మనం.
ఎందుకంటే ఇవి ప్రచారం చేయద్దు, ఇవి ప్రచారం చేస్తే బీజేపీకి ఓట్లు పడతాయి. నరేంద్ర మోడీ కాలి గోటికి ఎవరు సరిపోడు మిత్రులారా. ఇటువంటి అడ్డమైన కూతలు కూసే ఫాల్తు నా కొడుకులా చెప్తానా. నరేంద్ర మోడీ గారి కాలి గోడికి కూడా చాలా మంది అంటారు నరేంద్ర మోడీ అంటారు, మీరు నరేంద్ర మోడీ గారు అని ఎందుకు అన్నారు అని చెప్పేసి. నేను ఒక్కడే సమాధానం చెప్తున్నా మిత్రులారా. నరేంద్ర మోడీ అంటే నాకు దేవుని లెక్క. వెంకటేశ్వర్ల స్వామి గారు అంటామా, శివుడు గారు అంటామా, సాయిబాబా గారు అంటామా? సాయిబాబా అంటాం, వెంకటేశ్వర్ల దేవుడు అంటాం, అట్లని నరేంద్ర మోడీ అని అంటాం. ప్రతి ఒక్కరు మోడీ అని అనాలే, గారు అవసరం లేదు మిత్రులారా. నరేంద్ర మోడీ అంటే దేవుడే, అందుకే నరేంద్ర మోడీ అని అనాలే. మీరు మర్యాదలు కనుక ఇచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు అని ఇచ్చుకొని, నరేంద్ర మోడీకి గారు అవసరం లేదు మిత్రులారా. నేను ధైర్యంగా చెప్తున్నా, నిర్మోమాటంగా చెప్తున్నా, రాసుకొని పెట్టుకోండి ఇక. సో మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని సాధ్యమైనంత వరకు చాలా మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.